గౌరవనీయులు వేదిక మీద ఉన్న బాగా ఆలోచన చేయాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల ముందు అన్ని మీకు తెలుసు. ఏ విధంగా పరిపాలించినారు, ఏ విధంగా రాజ్యసత్వం ఆలోచన చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది మీకు అందరికీ తెలుసు. తెలిసే మనమందరం కూడా ఒక మంచి నాయకుడు కావాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటేనే ఈ రాష్ట్రంలో కానీ మహిళలకు కానీ మన పిల్లలకు కానీ పారిశ్రామికవేత్తలో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారము గత సంవత్సరంలోనే మనకి ఎలక్షన్ లో ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు అమలు చేయడం పడింది. అదే తెలియజేసడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ హాజరుపరచడం జరిగింది. సోదరి సోదరులారా, మీరందరూ కూడా బాగా ఆలోచన చేయాలా. ఎంతో మంది దుర్మార్గులు, ఎంతో మంది వైసీపీ నాయకులు కళ్ళబుల్లి మాటలు చెప్పారు మీకు అందరికి. చంద్రబాబు నాయుడు వస్తాడు ఈ పథకాలని. ఈ రోజు ఆ నాయకులకి అందరికీ మీ ద్వారా సవాల్ చేస్తాడా, ఎక్కడున్నారో మీరు, ఎక్కడున్నారో వైసీపీ నాయకులు? సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పుకునేది కాదు, ప్రత్యక్షం వచ్చి ఇక్కడ వచ్చి పోయకుండా గంగమ్మ దగ్గర వచ్చి చర్చకి రాండి. మహిళలు ఇక్కడనే ఉన్నారు. ఏ పథకం చంద్రబాబు నాయుడు చెప్పిన పథకం అమలు చేయలేదు, మీరు ఈ చర్చకి రావాలని చెప్పి మీ సభగా 4,000 చేసే కనుక 5 సంవత్సరాలు పట్టింది. మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఒక్కటేసారి 1,000 రూపాయలు పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడుకే, మన చంద్రన్నకే దక్కింది. కోరినట్లే ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు ఎక్కడ పోయినా రాష్ట్రంలో 4 సూపర్ 6 బస్సులు కానీ ఎక్కడ ఏ బస్సులు ఎక్కినా కూడా మీకందరికీ చిన్నప్పటి తెలుసు. ప్రతి సంవత్సరము పేపర్లో చూస్తా ఉన్నారు, టీవీలో చూస్తా ఉన్నారు. బస్ ఛార్జీలు ఆర్టీసీలో పనిచేశారు, బస్ ఛార్జీలు పెంచేశారు, ఇంకెట్లా మనం పోయేది. ఈ పొద్దు బస్ ఛార్జీలు ఎంతనా పెంచుకొని మీరు చంద్రన్న పేరు చెప్పుకునే దేశమంతా తిరిగే పరిస్థితి వచ్చిందంటే మీరందరూ గారు ఆలోచన చేయాలా. మహిళలందరూ బాగా ఆలోచన చేయండి. ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, గత ప్రభుత్వం చేసిన సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ప్రగతి ముందుకు సాధించుకోకపోతూ చెప్పిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సూచన పాటిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నారు. మీరందరూ కూడా తెలియజేయాలా. ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేయండి. ఈ రోజు గంగమ్మ గుడి ఆశీర్వాదంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీకు డాక్రా సంఘాలు పెట్టి మిమ్మల్ని ఇంత దూరం తెప్పించి ప్రతి మగ మనిషి కూడా మీ మీద ఆధారపడే, కుటుంబం మీద ఆధారపడే పరిస్థితికి తెచ్చినారంటే అది చంద్రబాబు నాయుడుకే తగ్గిందని చెప్పి మీరంతా కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి మనకు ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు నెంబర్ 1 స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ బోయకొండ తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి.